చెప్పండి మేడం, నిన్న పవన్ కళ్యాణ్ అనేక విమర్శలు చేశారు వాలంటీర్ల పైన. ఏ విధంగా చూడవచ్చు అంటారు విమర్శలు? ఏ విధంగా చూడవచ్చు? అసలు వాలంటీర్ అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి తెలియదండి. వాలంటీర్ చేసే సేవలు కానీ, వాలంటీర్ చేసే శ్రమ కానీ, వాలంటీర్ చేసే పనులు కానీ ఫస్ట్ ఆయనకి తెలుసుంటే ఆయన ఇలా మాట్లాడేవారు కాదు. ఇప్పుడు వ్యక్తిపరంగా ఉంటే మీరు ఏదైనా చూసుకోవాలి. మీరు పార్టీ పరంగా మాట్లాడాలనుకుంటే వాలంటీర్స్ని లాగకూడదు. ఒక వాలంటీర్ తప్పు చేస్తే ఆ వాలంటీర్ గురించి శిక్షించండి, మేము ఒప్పుకుంటాం. కానీ మొత్తం వాలంటీర్ వ్యవస్థ మొత్తం కిడ్నాపులు చేసి ఇలాంటి దౌర్భాగ్య పనులు చేస్తున్నారు అంటానికి మేము ఒప్పుకోండి. ఎందుకంటే ఒక అమ్మాయిగా నేను దీనికి ఖండిస్తున్నాను. ప్రతి ఒక్కరూ దీన్ని చూసి ఉదాహరణగా ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా బాధపడుతున్నామండి. అమ్మాయి కాదు, వాలంటీర్స్ అని తెల్లారుజామున లేచి 5ంటికి మేము పెన్షన్లు ఇచ్చి, మేము అమ్మఒడి కానీ, వితంతు పెన్షన్ కానీ, మరి ఒంటరి మహిళా పెన్షన్స్ కానీ వితంతుల్ని టార్గెట్ చేసి మేము అక్కడ సప్లై చేస్తున్నామన్న ఒక్క మాట మీరు అంటున్నారు. మీరు వచ్చి చూసారా? మేము ఆ పనులు చేయడం మీరు చూసారా? చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారా? పట్టుకుంటే మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఈ రోజు ఎందుకు వాలంటీర్స్ గురించి మీకు ఒక నిఘా వేశారంటున్నారే, మరి ఆ నిఘాలో ఎక్కడ నిరూపించలేదే వాలంటీర్సే తీసుకువెళ్తున్నారని? మీకేమైనా వాలంటీర్ ఎవరన్నా టైఅప్ అయ్యారా? అదేమైనా విఫలమైందా తీసుకెళ్లటంలో? నేను ఇది మీకు క్వశ్చన్ వేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి. ఒక వాలంటీర్ ఏమైనా హెల్ప్ తీసుకొని ఆ నిఘా ఒక అమ్మాయిల గురించి అడిగితే ఆ వాలంటీర్ చెప్పలేదమ్మా నాలాగా. అందుకే మీరు రివర్స్ గేమ్ ఆడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. మీరు ఒక వాలంటీర్లు కానీ ఆ వ్యవస్థ గురించి కానీ జగన్ గారి నడిపించి ఆ వ్యవస్థ మొత్తం మీద మీరు అవమానకరంగా మాట్లాడారు. మాకు అది నచ్చలేదు. మీరు ఏదన్నా అంటే మీరు తప్పు చేస్తే తప్పు ఇదని ఒప్పుకోండి అంతేగాని తప్పుడు ప్రచారాలు వాలంటీర్స్ మీద చేస్తే మేమైతే ఒప్పుకోం. అసలు మీరు ఏ అర్హతతో మాట్లాడుతున్నారండి? అసలు వాలంటీర్స్ ఇలాంటి వాళ్ళని మీరు ఏ నిరూపించి మాట్లాడుతున్నారో నాకు గట్టిగా తెలియాలనుకుంటున్నాను. నేనైతే పొద్దుస్తమానం మా క్లస్టర్లో ఉండి నాకున్న 120 కుటుంబాలతో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. మరి ఏ రోజు కూడా మరి మా ఇంటికొని మా వీధికి కానీ వచ్చి మీరు సర్వే ఏం చేయలేదే? మీరు వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని మీరు తప్పుడుగా అన్నారు. ఎందుకని అన్నారు? దానికి నాకు ఆన్సర్ కావాలండి. పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ వచ్చి చెప్తేనే మేము ఒప్పుకుంటాం. దీనికి మాత్రం మేము ఒప్పుకోమండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో 30,000 మంది కిడ్నాప్ అయ్యారు. అందులో 18,000 మంది ఆచూ కూడా ఆయనే చేశారేమో కిడ్నాప్ చేశారు. మాకైతే తెలియదండి. మేము ఏదన్నా చెప్తాం, పథకాలు చెప్పమంటే వివరించి చెప్తాం. కిడ్నాపులు చేసావంటే మేము కిడ్నాపులు చేసేవాళ్ళం కనిపిస్తున్నాం ఆయనకి. ఆయన చేసి మా మీద తోసాడేమోనండి, మేము అదే అనుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అక్ష రాజకీయాలు ఎక్కువైనాయి, ఆ లేడీస్ పరంగా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అనేసి కూడా చెప్తా ఉన్నారు. మరి నాకైతే తెలియదండి. ఆయన ఏమైనా చేశారేమో లేకపోతే ఆయన ఏమైనా పెట్టి చేయించారేమో తెలియదు. కేంద్రం నుండి కూడా ఒక నివేదిక వెలువడింది జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేసి కూడా ఆయన ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే మంచి చేసే వాళ్ళ మీద ఎప్పుడూ తప్పుడు ప్రచారం ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడపాలని ఆయన నిద్రాహారాలు మారి చేస్తున్నారండి. ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టిందే అందుకు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని పెట్టారు. మరి అది నచ్చని వాళ్ళు 100 మంది ఉంటారండి. ఇప్పుడు మంచి చేస్తే వెనకాల చెడు కనిపిస్తుంది, ఆయనకి అందులో చెడు కనిపిస్తుంది. కావాలంటే ఆయన ఏదైనా మంచి పని చేయమనండి, అంతేగాని తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేయొద్దు. వాళ్ళ సొంత ప్రయోజనాలను మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నారు వీళ్ళ వాలంటీర్లను అనేసి కూడా. ఏ రకంగా సొంత ప్రయోగాలు ఉపయోగిస్తున్నాం? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని బటన్ నొక్కగానే నేరుగా తల్లుల ఖాతాలో పడుతుంది. ఇక్కడ వాలంటీర్కి వచ్చిన ఉపయోగం ఏంటండి? నేనే క్వశ్చన్ వేస్తున్నా. అక్కడ పెన్షన్ డబ్బులు ఇస్తే వాళ్ళతో ఫింగర్ ప్రింట్ వేయించి ఇస్తున్నాము, అక్కడ లబ్ధి పొందుతుంది బెనిఫిషియర్స్. మరి మేము ఇక్కడ సొంత ప్రయోజనం ఏం పొందుతున్నాము? ఆయన్నే నేను క్వశ్చన్ వేస్తున్నా. ఎక్కడ మేము సొంత ప్రయోజనం పొందుతున్నాం? ఏవైనా కొత్త పథకాలు రావాలన్నా కానీ లంచాల పరంలో దండిస్తూ ఉన్నారు మమ్మల్ని. అలా చేసిన వాళ్ళు పట్టుకోమనండి. మొత్తం వ్యవస్థ మొత్తం తప్పుడు వ్యవస్థ అంటాం, అది మాత్రం కరెక్ట్ కాదు. దానికి నేను ఒప్పుకోనండి.